హాయ్ మా. హాయ్ రా. దీపావళికి ఏం స్పెషల్ చేస్తున్నావు నువ్వు? నేనా కాజు కట్లీ చేద్దాం అనుకున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక కప్పు క్యాషు, అరకప్పు షుగరు, కొద్దిగా నెయ్యి. నేను ఇవి గ్రైండ్ చేసుకొని దీనిలో జల్లిస్తానమాట. పల్స్ గ్రైండ్ చేసుకోవాలండి. ఇది చేసుకొని దీన్నేమో ఇలాగా జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత మళ్ళీ ఇది 2-3 సార్లు గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అదేనండి, 3-4 సార్లు నేను ఇది గ్రైండ్ చేసి జల్లించుకున్నాను. ఫైనల్గా ఇలా వచ్చింది. ఇది టోటల్గా జల్లించేసుకున్న తర్వాత కొద్దిగా మిగులుతుంది. అది మనం ఇంకా దేనికైనా యూజ్ చేసుకోవడానికి తీసి పక్కన పెట్టుకోవచ్చు అండి. ఏదైనా పన్నీరు అలాంటివి ఏమైనా చేసుకునేటప్పుడు దానిలో వేసేసుకోవచ్చు. ఇది 3-4 సార్లు చేసే బదులు మనం ఒకేసారి గ్రైండ్ చేసుకోవచ్చు కదా దానికి. నన్ను ఆయిల్ వచ్చేస్తుంది, దానిలో ముద్ద అయిపోతుంది వేరే. అందుకని పల్స్ గ్రైండే చేసుకోవాలి. దాన్ని ఇలాగా చిన్న చిన్న బిట్స్లో ఇలాగా జల్లించుకుంటూ ఉండాలన్నమాట. ఓకే. లేకపోతే అది ముద్ద అయిపోతుంది. జల్లించేసుకున్నానండి. ఇప్పుడు నేను షుగర్ వేసి పాకం పట్టేస్తాను. స్టవ్ వెలిగించాను. దానిలో అరకప్పు షుగరు, పావు కప్పు నీళ్లు, ఇది కొంచెం పాకం రావాలి. అంటే 1 స్ట్రింగ్ పాకం అంటారు కదా, అలా రావాలి. ఇది షుగర్ కరిగి పాకం వచ్చేంత వరకు కొంచెం తిప్పుతూ ఉంటే అది తొందరగా పాకం వస్తుంది, కరుగుతుంది త్వరగా. నేను స్టవ్ హైలో పెట్టుకున్నాను, తొందరగా కరిగి పాకం వస్తుందని. మనం పౌడర్ వేసుకునేటప్పుడు తగ్గిస్తాను, మీడియం ఫ్లేమ్లో పెడతాను. చూడు, ఇలా సాగి పడుతుంది కదా డ్రాపు. అప్పుడు వేసేయచ్చు పౌడర్ వేసి వస్తున్నాను. ఇది కొద్దిగా ఉడకడానికి మొదలెట్టాలి, కొంచెం బాయిలింగ్ అది రావాలి. ఇలా బాయిల్ అవుతున్న సమయంలో ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి వేయాలి. అంతేనండి, ఇలా అంటుకోకుండా వచ్చేసే టైంకి ఇంకా నేను స్టవ్ ఆర్పేస్తాను. దీనిలోనే ఇలా కలుపుతూ ఉంటే గట్టిపడిపోతుందండి. ఇది స్టవ్ ఆపేసాను, కానీ ఇది కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇక్కడే చల్లారిపోతుంది అనమాట. దీనిలో చిన్న నాక్ ఇదేను. అందరూ బటర్ పేపర్ అవన్నీ వేసి చేస్తారు కదా,
నేనేమో చాపింగ్ బోర్డు మీద కొద్దిగా నెయ్యి రాసేసి దాని మీద వేసి కట్ చేసేస్తాను అనమాట. అందుకని దీనిలోనే చల్లార్చేస్తున్నాను నేను. కొద్దిగా చల్లారిందండి. నేను ఈ చాపింగ్ బోర్డు మీద వేసేసుకుంటున్నాను, ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. దీని మీద కూడా కొంచెం అటు ఇటు ఇలా తిప్పుకుంటాను. దీనిని కొద్దిగా పలచగా ఉత్తేసుకుంటాను. ఈ మా బేలన్కి కూడా నెయ్యి రాశాను నేను, అంటుకోకుండా ఇది అవ్వడానికి. మన దగ్గర బటర్ పేపర్లు అవన్నీ సడన్గా దొరకవు కదండి, అందుకనే ఈ ఐడియా చేశాను అనమాట. ఇంతకు ముందర కూడా చేశాను ఇలాగా. చల్లారుతోంది ఇది. ఈ టైంలో నేను ముక్కలు కట్ చేసుకుంటాను. చల్లారిపోయింది, కట్ చేసేసాను. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో ముక్కలు, నీట్గా వచ్చేస్తాయండి. చాపింగ్ బోర్డ్ మీద చేసామనే భయం లేదు. ఇదిగోండి ఈ థిక్నెస్లో కట్ చేశాను. హ్యాపీగా మన ఇంట్లో చేసుకొని తినచ్చు. ఒక కప్పుకి కనీసం 30 పీసులు వస్తాయండి. 15 మినిట్స్లో కాజు కత్లీ రెడీ. టేస్ట్ చేసి చెప్పు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ.